Welcome to BRK, the first edition. Very good morning. This is Swiya Verma. ఏ వార్తాపత్రికలో ఏ ముఖ్యాంశాలు ఉన్నాయో లెట్స్ సీ. నిన్న జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ మీద భారత్ ఘన విజయం సాధించడం జరిగింది. అలాగే మహాశివరాత్రి సందర్భంగా భక్తి శోభ వెల్లివిరిసిందనే చెప్పొచ్చు ప్రతి శివాలయంలో. అలాగే ప్రజాకర్షణ పథకాలకు తెరదించామంటున్నారు మోదీ గారు. అండ్ టీనేజ్ ప్రెగ్నెన్సీలు పెరుగుతున్నాయంట. ఇలా అలాగే ప్రపంచ కప్లో భారత్ అలవోక విజయం సాధించడం జరిగింది. ఈ ముఖ్యాంశాలకి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు జూమ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు బండారు రామ్మోహన్ రావు గారు. నమస్కారం రామ్మోహన్ రావు గారు. మా శ్రీవర్మ గారు మీకు బిఆర్కి ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే అండి. రామ్మోహన్ రావు గారు, నిన్న జరిగిన మ్యాచ్ ఏదైతే ఉందో ఆ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించడం జరిగింది. ఈ ముఖ్యాంశాన్ని ఏ విధంగా తీసుకొచ్చంటారు? శ్రీ గారు, నిన్న అద్భుతమైన మ్యాచ్. ఒక రకంగా చెప్పాలంటే చాలా అలవోకగానే గెలిచినట్టు అనిపించింది. లాస్ట్ లో కొంచెం టెన్షన్ పెట్టింది మ్యాచ్. చూసాం కదా మనం. అంటే లాస్ట్ ఒక్క వికెట్ ఉండగానే 17-18 పరుగులు చేశారు వాళ్ళు. ఒకే వికెట్ పడిపోతున్న క్షణంలో ఆ 14-2-16 పరుగులు చేశారు వాళ్ళు. అంటే కొంచెం టెన్షన్ పెట్టినట్టే కదా. 100 లోపే ముగుస్తుంది అనుకున్న మ్యాచ్ 114 దాకా పోయింది. 114 పరుగులు పాకిస్తాన్ వాళ్ళు చేయగలిగారు. T20 మ్యాచ్ లో వరుసగా 3వ విజయం ఇది. వరుసగా అమెరికాతోని, నమీబియాతోని, తర్వాత పాకిస్తాన్తో. మొదట్లో పాకిస్తాన్ ఆడనన్నది, అప్పుడు మీతోటి మేము అని బంగ్లాదేశ్ కూడా జత కట్టింది దాంతో. ఒక రకంగా చెప్పాలంటే మిత్రధర్మాన్ని విడిచిపెట్టి మరి పాకిస్తాన్ ఏమో ఆడింది, బంగ్లాదేశ్ ఎటు కాకుండా పోయింది. చూసాం కదా మనం. బంగ్లాదేశ్ ఆడనంటే ఆల్టర్నేట్, అంటే మన ఇండియాలో ఆడము, మాకు భద్రత లేదు అని దుర్మార్గమైన మాట చెప్పింది. పాకిస్తాన్ గతంలో చెప్పేది ఈసీగా, కానీ పాకిస్తాన్ బదులు బంగ్లాదేశ్ చెప్పింది. అంటే ఈ మధ్యన కొత్త శత్రువు కదా. పాకిస్తాన్ మొదటి నుంచి మనకు శత్రువు అయినా ఆడుతున్నాం, చేస్తున్నాం, అంతే అయిపోయింది. వాళ్ళు అభ్యంతరం పెట్టిన దాంతోనే సరిగ్గా అదే పెట్టేసి ఎటు కాకుండా పోయింది. అంటే పాకిస్తాన్ ఏం చేసింది, తీరా టైం దాకా వచ్చి ప్లేట్ ఫిరాయించింది, మేము కూడా ఆడతామన్నారు. ఆడక తప్పలేదు. ఎందుకంటే భారత్ అంత ఆ రకంగా వ్యూహాలు కదిపింది. మేము ససేమిరా అన్నాం. ఎందుకంటే ఎక్కడ ఆడాల్సిన మ్యాచ్లు అక్కడే ఆడాలి, ఎక్కడైతే మొదలు షెడ్యూల్ ఫిక్స్ అయిందో అక్కడే ఆడాలని చెప్పినాం. కనుక ఇక్కడైతే ఆడం, మేము పాకిస్తాన్ మన శ్రీలంకలో ఆడతాం అనే మాట బంగ్లాదేశ్ అంటే మనం ఒప్పుకోలేదు. నిజంగా ICCI కూడా, ఇంటర్నేషనల్ క్రికెట్ అసోసియేషన్ కూడా స్పష్టంగా చెప్పేసింది కూడా. మీకు తెలుసు కదా, ఇప్పుడు మీకు శత్రుత్వం కావచ్చు, మరి రేపు అట్లా ఉండదు కదా, సమస్య లేదు, ఆడాల్సిందే అన్నది. మేము ఆడమన్నారు. బంగ్లాదేశ్ ఆగమైపోయింది, పాకిస్తాన్ ముందుకు వచ్చింది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఆర్థిక కారణాలు ఉన్నాయి, రాజకీయ కారణాలు ఉన్నాయి. ఆర్థిక కారణాలు ఏంటంటే వాళ్ళకు వచ్చే ఆ రెమ్యునరేషన్ పోతుందని ఒకటి, తర్వాత ఫైన్ పడుతుందని భాష కూడా. అంటే ఒక రకంగా చెప్పిన బంగ్లాదేశ్ బతికిపోయింది ఏంటంటే ఫైన్ పడలేదు వాళ్ళకి, ఫైన్ వేయకుండా విడిచిపెట్టాం ICCI. ఇక మ్యాచ్కి వస్తాను. నేను చెప్పాను కదా, USA తోని అమెరికాతోని చిన్న మ్యాచ్, మంచి పోటీ ఇచ్చింది అమెరికా కూడా. ట్రంపే డైరెక్ట్ గా కామెంట్ చేశారు, మేము మన ఇండియాతో గెలుస్తామని చెప్పి, గెలవాల్సి ఉండే అని చెప్పి. అట్లానే ఇటు పక్కనేమో మనకు నమీబియాతో గెలవడం పెద్ద సునాశయం. కానీ ఇప్పుడు Super 8కు చేరుకున్నాం మనం. నేను గెలుపుకొని మన వరుసగా వికెట్లు పడిపోయే క్రమం చూసుకుంటే మనవి కొంత తొందరగా పడిపోలే, కానీ మధ్యన చాలా టకాటకా వికెట్ పడిపోయినాయి. మనం 7 వికెట్లు పడిపోయినాయి. అంటే 4, 5, 6, 7 వికెట్లు అయితే ఒక అరగంటలో మొత్తం పడిపోయినాయి. అంటే ఆ మిడిల్ ఆర్డర్ అట్లా పడిపోవడం మనం అనుకోలేదు, కానీ పడిపోయింది. పడిపోయిన తర్వాత మాత్రం మనం 176 పరుగులతో ఉన్నాం, లేకపోతే 200 పరుగులు దాటేవాళ్ళం అంటారు. అంటే ఆ పిచ్చే ఓ రకంగా చెప్పాలంటే బౌలర్స్ అనుకోలేని పిచ్చర్ మనకు అర్థమవుతుంది. ఫస్ట్ బంతికే ఇక్కడ పాకిస్తాన్ వికెట్ పడిపోవడం, దాంతో వరుసగా వికెట్లు పడిపోవచ్చు వచ్చి చివరికి ఒక లాస్ట్ 20 నిమిషాలు మాత్రం టెన్షన్ పెట్టింది. 4లు 6లు కొట్టేసుకుంటూ వాళ్ళు 16 పరుగులు చివరి వికెట్ చేశారు. అది ఒక రకంగా చెప్పాలంటే హైప్ క్రియేట్ చేసింది, కొంచెం టెన్షన్ పెంచింది. ఎప్పుడైనా పాకిస్తాన్ ఇండియా మధ్య మ్యాచ్ అంటే అందరికీ టెన్షన్ ఉంటుంది, అందరికీ ఆసక్తి ఉంటుంది. అది ఆషామాషిగా ముగియడం కూడా ఎవరికి ఇష్టం ఉండదు జనరల్ కూడా అట్లా చూసుకుంటే. కనుక అది కూడా నా ఉద్దేశం అంటే స్పోర్టివ్ స్పిరిట్ తో చూడాలి. పాకిస్తాన్, ఇండియా మన రాజకీయ శత్రుత్వం లేరు. మన ఆటల్లో క్రీడా స్ఫూర్తిని పాటించాల్సింది తప్ప ఇంకోటి ఏం లేదు. మంచిది అంటున్నా. నేను 3వ మ్యాచ్ గెలిచి వరుసగా ఇప్పుడు Super 8కు డైరెక్ట్ గా వెళ్ళిపోయింది మనం. ముందు ఇంకా చాలా ఉన్నది. దాంట్లో కూడా పాకిస్తాన్ కూడా మ్యాచ్లు ఉంటాయి. వాళ్ళు కూడా Super 8కి వెళ్తారు. క్యారెక్టర్ మంచి టీం కదా, ఆడుతున్నాం. దానిలో 1, 2, 3 గ్రూప్ చేశారు. ఆ గ్రూపుల్లో మామూలుగా తక్కువ వాడుతూ ఆడతాం, తక్కువ నైపుణ్యం వాళ్ళతో ఆడతాం,
మంచి పోటాపోటీ హోరాహోరీ జరిగే మ్యాచ్లు ఉంటాయి. ఇక ముందు ఒక రకంగా క్రికెట్ అభిమానం ఒక కనుల విందుగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. రామ్మోహన్ రావు గారు, ఇంకొక ముఖ్యాంశం చూసుకున్నట్లయితే నిన్న మహాశివరాత్రి సందర్భంగా భక్తి శోభ వెల్లివిరిసిందనే చెప్పవచ్చు ప్రతి శివాలయాల్లో. ఈ ముఖ్యాంశాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అసగా శివరాత్రి శివోహం అని మొత్తం రాష్ట్రం అంతా కాదు దేశం అంతా ప్రతిబింబించింది. అండ్ మన రాష్ట్రం చూసుకుంటే 3 ప్రాంతాల్లో ప్రముఖ దేవాలయాలు వేములవాడ, శ్రీశైలము, కోటప్పకొండ అయితే నిన్న మెట్ల మార్గం మూసేసి మొత్తం చేస్తే అసలు మొత్తం అంతా 2-3 గంటలు ట్రాఫిక్ చిక్కుపోయిన సందర్భాలు చూసినాం మనం. అట్లా చూసుకుంటే శ్రీశైలం ఘాట్ రోడ్ అంతా మనకు ట్రాఫిక్ తో చిక్కిపోయింది. అందరూ నిన్న చూద్దామనే కదా, నిన్ననే భక్తితో సేవించుకుందామనే కదా వేములవాడ రాజన్న కూడా. అవన్నీ కూడా చూసుకుంటే ఇవి కాకుండా రాష్ట్రంలో అనేక దేవాలయాలు 1-2 చెప్తే వాటి అన్యాయం చేసినటువంటి కనుక అన్ని దేవాలయాలు నిన్న పూజించారు. ముఖ్యంగా ఏంటంటే సాయంత్రం దాకా నిష్ఠగా ఉండి సాయంత్రం శివుని దర్శనం చేసుకొని మన ఉపవాసం విడిచే క్రమం అందరికీ ఉంటది. ఆ రకంగానే అందరూ కూడా నిన్న పాటించారు. మంచిదా అనే ఉద్దేశం. అంటే ఒక రకంగా శివుడు ఒక ప్రకృతి ప్రతీక. అందుకని శివునికి అసలు విగ్రహం కూడా ఉండదు లెక్కకైతే. మనకు పంచభూతాల్లో శివుడు ఉన్నాడు. మిగతా అవతారాలన్నీ కూడా మానవ రూపంలో వెలిసిన అవతారాలు అయితే శివుడు మొత్తం ప్రపంచానికి మనకు గరళం మింగాడు, అమృతం కూడా ఇచ్చారు. కనుక జీవితంలో కూడా గరళం ఉంటది, అమృతం ఉంటది అని చెప్పడం కోసం ఒక మంచి ఉద్దేశంగా ఈ పండుగ ఏర్పాటు చేశారు. ఆయన కాళరాత్రి నిన్న రాత్రి అంతా జాగరణలో ఉన్నారు. ఇవాళ వెల కూడా ప్రకటించారు కొన్ని ఆఫీసర్లకు కొందరికి. సరే, మంచి భక్తి శ్రద్ధలతో జరుపుకున్న పండుగ అంటున్నాం. మన హిందూ పండుగలలో రకరకాల పండుగలు ఉంటాయి. ఇప్పుడు ఇది భక్తి శ్రద్ధలతో కూడుకున్న పండుగ. కొన్ని సాంప్రదాయ సిద్ధంగా వచ్చే ఉగాది, అట్లా కొన్ని ఆనందోత్సాహాలతో చేసుకుంటాం. వినాయక చవితి లాంటిది కూడా మళ్ళీ భక్తి శ్రద్ధలతో, అంటే భక్తి శ్రద్ధలు, ఆనందోత్సాహాలు, ఉల్లాసంగా చేసుకునే సంస్కృతి. సంక్రాంతి పండుగ లాంటి ప్రకృతి పండుగ, మన సంస్కృతి పండుగ. ఇట్లా రకరకాల పండుగలు మనకు మన తెలుగు సంస్కృతిని ప్రతిబింబిస్తే, భారతీయతను ప్రతిబింబిస్తాయి. రామ్మోహన్ రావు గారు, ఇంకొక ముఖ్యాంశం చూసుకున్నట్లయితే ప్రజాకర్షక పథకాలకు తెరదించాం అని అంటున్నారు. అలాగే వృద్ధికి ఊత లక్ష్యంతో కావాలనే వాటిని వదిలేసాం అంటున్నారు నరేంద్ర మోదీ గారు. అలాగే వ్యవస్థీకృత అంతరాలను సరిచేస్తున్నాం, తదుపరి ప్రస్థానానికి బడ్జెట్ ఊతం, వికసిత భారత్కు ఇది పునాది, ఒప్పందాలతో ఎగుమతులకు ఊపు, తెలుగు రాష్ట్రాలకు మేలు చేశాం. అలాగే ఈ ఆలోచనలన్నీ దీర్ఘకాలిక దృష్టితోనే పీటీఐ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ తెలియజేయటం జరిగింది, వ్యాఖ్యలు చేయటం జరిగింది. ఈ ముఖ్యాంశాన్ని ఏ విధంగా చూడొచ్చు రామ్మోహన్ రావు గారు? తప్పక మంచిదండి. నిన్న ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. మెరుపులు మరకలు ఏం లేవు, ఎందుకంటే చమక్కులు అంతకంటే లేవు. ఇది కూడా అంతే. మన కేంద్ర బడ్జెట్ ఉద్దేశించి పీటీఐ వార్తా సంస్థకి ఇచ్చిన దాంట్లో ఆయన మాట వాస్తవం. ఎందుకంటే సంక్షేమ పథకాలు అనుచిత ఉచితాలకు స్వస్తి పలుకుతామన్నారు, కానీ చేసే పని అది చేస్తున్నారు. చూస్తున్నాం కదా, అన్ని పార్టీలు కూడా వారితో పాటు. వారు ఒక్కడే కాదు, మనకు మల్లికార్జున ఖర్గే గారు కూడా మహారాష్ట్ర ఎన్నికల సందర్భాల్లో అప్పుడు అన్నారు అనవసరంగా ప్రజాకర్షక పథకాలు వద్దు అని మాట్లాడారు. మోడీ గారు కూడా రెవెన్యూస్ వ్యతిరేకం అంటారు, కానీ కొన్ని ఇవ్వక తప్పలేదు. ఎలక్షన్లో మాత్రం అదే పని చేస్తున్నారు, కానీ బడ్జెట్ లో మాత్రం ఆ పని చేయలేదు. అభినందిస్తున్నాడు. మన బడ్జెట్ ఒక రకంగా చెప్పంటే ప్రజాకర్షక బడ్జెట్ కానే కాదు, ఎందుకంటే ఎన్నికలకు ఏం జరగాలో జరుగుతుంది. అందుకని చూస్తున్నాం కదా, నేను మౌలిక వసతుల కల్పనకు మన అస్సాంలో మనకు ఆ బ్రిడ్జ్ బ్రహ్మపుత్ర బ్రిడ్జ్ చేయడం కానీ, అసలు అభివృద్ధి దేనికోసం మౌలిక వసతులు కల్పిస్తే ఆటోమేటిక్ అభివృద్ధి చెందుతుంది. అట్లాగే అనవసరంగా ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే లాభం లేదని కొన్నిటి గీత ఉంటుంది. అన్నిటికీ అన్ని అనుచిత ఉచితాలు అనలేదు, కానీ ఆ విషయంతో నేను ఏకీపిస్తున్నాను మోడీ గారు అన్న దాంతో. అట్లాగే నిన్న ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కూడా అదే రకంగా ఉన్నది. కొంత ఈ కనీసం ఎన్నికలు లేనప్పుడన్నా వాస్తవ బడ్జెట్ ప్రవేశపెడితే మంచిది. అన్నిటికంటే ఇంకొక మాట మంచి నర్సరీ గారు ఏమనంటే ఆర్థిక అంతరాలను తగ్గించే ప్రయత్నం చేస్తారు. అది చాలా అవసరం అంటారు. ఎందుకంటే రేపు పొద్దున ఫిబ్రవరి 20 సామాజిక న్యాయ దినోత్సవం, సోషల్ జస్టిస్ డే అంటాం దాన్ని. అంతకన్నా ముందే మన ఆయన ఇంటర్వ్యూలో ఈ అసమానత తగ్గిద్దామంటే 2 ఉన్నాయి, సామాజిక ఆర్థిక అసమానత. ఆర్థిక అసమానత తగ్గించకుంటే మీరు ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా, ఎంత అభివృద్ధి చేసినా ఆ చివరి వ్యక్తికి అభివృద్ధి ఫలాలు అందకపోతే మరి పేదరికంగానే ఉంటది. ఆర్థిక అసమానత జరుగుతుంది అంటే సంపద ఉన్న చోటికి జరుగుతుంది, లేని వాడికి లేకుండా అవుతుంది. కనుక ఈ రెండింటి మధ్యన అంతరాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. సమానం చేయలేకపోవచ్చు, కానీ చాలా వరకు తగ్గిస్తే మంచిదట. రామ్మోహన్ రావు గారు, ఇంకొక ముఖ్యాంశాన్ని చూసుకున్నట్లయితే కార్యకర్తల కష్టాన్ని గుర్తించేవారే సంపూర్ణ నాయకులు అని అంటున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఈ ముఖ్యాంశాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు?
నిన్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలుపెట్టారు జనసేన అధ్యక్షుడు. అందులో భాగంగా 2 కోట్ల రూపాయలు తానే ఇచ్చి సభ్యత్వాన్ని తాను తీసుకున్నారు మన నాదెళ్ల మనోహర్ ద్వారా. అట్లా మొదటి సభ్యత్వం తాను తీసుకొని ఒక మంచి వరవాడికి శ్రీకారం చుట్టారు. అంటే మీరందరూ మాత్రం ఇవ్వండి, నేను మాత్రం ఇవ్వను అనకుండా తాను మొట్టమొదటి సభ్యుడు కావాలి కదా ప్రతిసారి కూడా. కానీ జీవిత సభ్యత్వం ఉండొచ్చు, కానీ ప్రతి సంవత్సరం సభ్యత్వం తీసుకునే క్రమంలో 2 కోట్ల రూపాయలు సొంత డబ్బు, ప్రభుత్వంది కాదు ఇంకేది కాదు, తన ప్రభుత్వం ఆఫీసులో కూడా తాను ఏమైనా రిపేర్ చేయదలుచుకుంటే దాన్ని సొంతంగా పెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ ఒక ఆదర్శంగా నిలుస్తున్నాడు, ఒక ఆదర్శ రాజకీయ నాయకుడు నిలుస్తున్నాడు. అంటే దోపిడీ కోసమే రాజకీయాలకు రాలేదని నిరూపిస్తున్నాడు. మంచిది అంటున్నాడు. సరే, విధానాలు వేరుగా ఉన్నావని విమర్శ వేరు, కానీ ఈ విషయంలో మాత్రం ఏమంటే పార్టీ అభివృద్ధి విషయంలో తనకు తాను 2 కోట్ల రూపాయలు ఇచ్చి నేను సభ్యత్వం తీసుకోవడం, మిగతా వాళ్ళందరూ తీసుకోమని చెప్పడం మంచిది. పార్టీ కార్యకర్తలు రక్షణ కల్పిస్తా అంటున్నాడు. అవసరమైతే నేనే రంగంలోకి దిగుతా అంటున్నాను. కొన్నిసార్లు పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన వారి ఎంతటి వారైనా క్రమశిక్షణ చర్య తీసుకుంటాను కూడా అంటున్నారు. మంచిది అంటున్నాను. ఏమంటున్నా, ఒక పార్టీ నిర్మాణం పేరు దాదాపు 12 ఏళ్ల అనుభవం వచ్చింది ఆయనకు. దశాబ్దం పూర్తి చేసుకుని 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ 12 ఏళ్ల అనుభవంలో అనేక ఒడిదొడుకులు చూశారు, ఉత్థాన పతనాలు చూశారు. పనికిరాడు పవన్ కళ్యాణ్ ఎందుకు పనికిరాడు అన్న మాట విన్నాడు. ఇవాళ అంతా ఆయన హీరో, గేమ్ చేంజర్ అంటున్న మాట కూడా వింటున్నారు. అందుకనే మనకు పొగడతలకు పొంగిపోను, పెగడతలకు కృంగిపోను, నా రీతిలో నేను ఉంటానన్నారు. ఎవరినైనా లెక్క చేయకుండా, ఎవరిని లెక్క చేయనంటారు, అందరినీ లెక్క చేస్తారు. ఈ 2 జరుగుతున్నాయి. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో బాగా జరుగుతుంది పరిపాలన అన్నారు. తనదైన రీతిలో తన శ్రేణులను ఏకం చేసుకున్నాడు. తన శ్రేణులను ఏకం చేసుకొని నేను సభ్యత్వ కార్యక్రమం మొదలుపెట్టారు. మంచిది అంటున్నారు. ఎప్పుడైనా సంస్థాగత నిర్మాణం లేకుంటే ఎంత చరిస్మా ఉన్న నాయకుడు అయినా ఏమవుతుందో తనకే తెలుసు కదా. ఒకనాడు 2014లో సంస్థాగత నిర్మాణం లేదు కనుకనే పోటీ చేయలేదు. 2018 వచ్చే కల్లా నేనే గొప్ప అనుకొని ఒక్కడే పోటీ చేశారు, ఒంటరిగా పోటీ చేశారు. ఏమైంది? 2 సీట్లలో తానే ఓడిపోయిండు. ఒక్క సీట్ గెలిచినా కూడా గెలిచినట్టు కాదండి. కనుక అట్లా చూసుకుంటే ఇప్పుడు అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది. గత 6-7 ఏళ్లుగా, అంటే ప్రతిపక్షంలో ఉన్న 6-7 ఏళ్లుగా చాలా నేర్చుకున్నాడు ఆయన. అది ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. జనసేన శ్రేణులకు మంచి ఊపు వచ్చింది అంటున్నాడు. రామ్మోహన్ రావు గారు, ఇంకొక ముఖ్యాంశం చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక లక్ష్యాలకు ప్రత్యేక నిధి 100 కోట్లతో ఏపీ వెల్త్ ఫండ్. అసలు ఈ వెల్త్ ఫండ్ వల్ల ఉపయోగాలు ఏంటండి? ఇప్పుడు కూడా మనం సంపద సృష్టించాలంటే కొంతవరకు మౌలిక వస్తువులు కల్పించాలి. అట్లాగే కొన్ని చిన్న వాటికి కూడా మనకు అవసరమైతే డబ్బులు లేకుండా ఉంటాయి, బడ్జెట్ కేటాయించే క్రమంలో. కనుక వెల్త్ ఫండ్ అనేది ఒక రకంగా చెప్పాలంటే అసలు సంపద పన్ను వేయాలంటున్నాను. వెల్త్ ఫండ్ గవర్నమెంట్ పెట్టడం ఒక ఎత్తు అయితే, సంపద కేంద్రీకృతమైనప్పుడు గతంలో ఉండేది మనకు వారసత్వ పన్ను ఉండేది. అంటే అప్పలంగా మన తాత సంపాదించారు, తండ్రి నుంచి కొడుకు వస్తుంది అంటే మరి ఏమి కష్టం చేయడు కదా. కనుక అట్లా కాకుండా కొడుకు కూతురుకు వస్తే కనుక వారసత్వ పన్ను ఉండే తీసేశారు. బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉండే, మన ఇండియా వచ్చిన మొదట్లో ఉండే, ఇండియా స్వాతంత్రం వచ్చిన మొదట్లో ఉండే, దాన్ని తీసేశారు. అట్లాగే ఆదాయ పన్ను మాత్రమే ఆదాయ పన్ను అనుకుంటున్నాం. అది ఆదాయ పన్నుగా సంపద పన్ను కూడా వేయాలని డిమాండ్ వస్తున్నది. ఇప్పుడు దానిలో కేవలం మనకు వెల్ఫేర్ నిధి దీంతో పాటు సంపద నిధితో పాటు ఇవి కూడా చేయాల్సిన అవసరం ఉందంటారు. కానీ భారత ప్రభుత్వం ఆలోచించాలి. దాన్ని ఇటీవలనే మనకు దావోస్ సదస్సులో చాలా మంది సంపన్నులు ఒక తీర్మానం చేసి చాలా మంది ఆలోచించదగ్గది. సరే, నరమాంసానికి మరిగిన పులి వెజిటేరియన్ తింటా అన్నట్టు అని కొందరు విమర్శించినా కూడా నేను దాన్ని ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే చాలా పెద్ద సంపదలు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా సంపదలు ఉన్న వాళ్ళందరూ కూడా మా మీద సంపద పన్ను వేయండి అని వాళ్ళు అడిగినారు. వాళ్ళే కోరి. కనుక ఈసారి నా ఉద్దేశం ఏంటంటే అదే పన్ను పరిధిలోకి అంత 6 కోట్ల మంది వస్తున్నారు. కానీ సంపద బాగా కేంద్రీకృతమైన సందర్భంలో కనీసం వాళ్ళ సంపద మీద 2% పన్ను వేసినా దాదాపు లక్షల కోట్ల రూపాయలు మనకు ఆదాయం వస్తుంది. చూస్తున్నాం కదా. ఫస్ట్ 10 మంది సంపద మొత్తం మన భారతదేశ జీడిపిలో 35% ఉన్నాయి. మిగతా అంతా కూడా మధ్యతరగతి వాళ్ళ దగ్గర 15% అంటే 50% మంది దగ్గర, పేద ప్రజల దగ్గర కేవలం 5% సంపద మాత్రమే ఉన్నది. కనుక సంపద కేంద్రీకృతం ఏంటంటే పాలు పంచుకుంటే పాలేమో పెరుగు అవుతుంది, వెన్న అవుతుంది, నెయ్యి అవుతుంది. కానీ పంచుకోకపోతే మురిగిపోతాయి. కానీ సంపదను కూడా పంచాలి అనే ఒక ఉద్దేశంతో మంచిదంటున్నాను. ఈ సంపద పన్ను వేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసే పని మంచిదంట. రామ్మోహన్ రావు గారు, ఇంకొక ముఖ్యాంశం చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా టీనేజీ ప్రెగ్నెన్సీ రేట్ అనేది పెరిగిపోతుంది. ఈ 13 ఏళ్ల నుంచి 19 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళే అత్యధికంగా ఉండటం అసలు గమనార్హం అనే చెప్పొచ్చు. ఈ అత్యధికంగా ఈ పల్నాడులో 14.94% ఉంది రామ్మోహన్ రావు గారు. అలాగే కర్నూలులో 13.50%. కీలక శాఖల్లో ఉదాసీనతతో క్షేత్రస్థాయిలో అదుపు తప్పుతున్న పరిస్థితి. ఈ ముఖ్యాంశాన్ని ఏ విధంగా చూడొచ్చు?
రామ్మోహన్ రావు గారు, అసలు టీనేజ్ ప్రెగ్నెన్సీలు తగ్గాలంటే అసలు ఏం చేయాలి? మనకు జనాభా నియంత్రణ చేసినాం. జనాభా నియంత్రణ కాదు, ఇప్పుడు పెంచాలని కూడా చూస్తున్నాం. అంటే రెండింటి మధ్యన చాలా గమ్మత్తు. ఇప్పుడేమో టీనేజ్ ప్రెగ్నెన్సీ ఇటు పక్కన పెరుగుతుంది, అటు పక్కనే మొత్తం ప్రెగ్నెన్సీ రేట్ పడిపోతుంది. చూసినాం కదా, 1.5 ఆంధ్రప్రదేశ్ అయితే 1.75, ఆ ప్రాంతాల్లో తెలంగాణ ఉంటే 1.5 ఉన్నది. జనాభా నియంత్రణ చేయడం ఎంత అవసరమో దాన్ని సమతుల్యత చేయడం కూడా అంతే అవసరం. అంటే తగ్గొద్దు కదా. మరణాల రేటు తక్కువైంది, జననాల రేటు కూడా తక్కువైతే ఏమవుతుంది? ఈ రెండింటి మధ్యన అంతరం పెరిగి వృద్ధ జనాభా పెరుగుతుంది. అదేమో జనాభా శాస్త్రం. ఇక్కడ కూడా జనాభాలో టీనేజ్ లో అంటే ఆ ఏజ్ లో కనుక ప్రసవం అయితే పిల్లలు పీలగా పుట్టడం, ఆరోగ్యంగా పుట్టకపోవడం జరుగుతుంది. కనుక నా ఉద్దేశం అంటే మంచి వయసు అంటే 18 దాటినాక. అందుకని మనం ఆడపిల్లలకు 18 ఏళ్ల వయసు, మగవాళ్ళకి 21 వయసు పెట్టింది. అందుకే 18 అంటే 19 తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే నష్టం లేదు. కానీ పూర్తిగా 14-15 ఏళ్ళకి రావడం అనేది 2 జిల్లాల్లో జరుగుతుందంటే కొంత సోషల్ మీడియా ప్రభావం కావచ్చు, రకరకాల అక్రమ సంబంధాలు కావచ్చు, అన్ని రకాలు. ఇంకోటి ఏంటంటే బాల్య వివాహాలు కూడా పెరుగుతున్నాయి దీన్ని బట్టి, అంతే కదా. ఎందుకంటే అన్ని అక్రమ సంబంధాలు కావు కదా, చాలా వరకు బాల్య వివాహాలు కూడా పెరుగుతున్నాయంటే లెక్క. ప్యూబర్టీ ఏజ్ ఏదంటే 11 ఇయర్స్ దాటగానే ఆడపిల్ల మనకు రజస్సులు అవుతుంది. కానీ పెరుగుదల 15 ఏళ్ళకి 16 ఏళ్ళకి ఆగిపోతుంది. ఆ ఆగిపోయే క్రియలో అంటే టీనేజ్ లో ఈ ప్రసూతి గిట్ల జరిగితే గర్భం దాలిస్తే నష్టం కనుక చెప్తున్నా. మగపిల్లలైతే 18 ఏళ్ళ దాకా ఓ రకంగా ఎదుగుతారు. ఉంటుంది ఆడపిల్లలకు మగపిల్లలకు ఉన్నది అంటే మానసికంగా కూడా శారీరకంగా కూడా ఆడపిల్లలకు మగపిల్లలకు ఉన్న తేడా. కనుక టీనేజ్ ప్రెగ్నెన్సీని నిరోధించాలి. కాకపోతే బాల్య వివాహాలు నిరోధించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కానీ నేను ఇవాళ బిల్ గేట్స్ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నారు, చాలా సంతోషం. ఎందుకంటే మరి విదేశాల వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ ప్రెగ్నెన్సీ రేట్ అని చూస్తున్నాం కదా. మన అభివృద్ధిలో అన్ని అంటే జనాభా శాస్త్రం కూడా అభివృద్ధిలో అసలు ముఖ్యమైంది. జనాభాని బట్టే ప్రణాళికలు ఉంటాయి, ప్రణాళికలను బట్టి మరి అభివృద్ధి ఉంటుంది. కనుక దీన్ని బట్టి చూస్తే ఏంటంటే మనకు పూర్తి స్థాయిలో ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీని అరికట్టాలంటే బాల్య వివాహాలను సాధ్యంతో అరికట్టాల్సిన అవసరం లేదు. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. మిగతా అంశాలకు వస్తే కొంచెం స్వేచ్ఛ ఎక్కువ కావడం, లేకుంటే ఆడపిల్లగా అది చేద్దాం అనుకోని మన భావన రావడం, ఈ మధ్యన జరుగుతున్న సంఘటనలను చూసుకొని ఆడపిల్లలను కాపాడుకోవడం కష్టం అనే భావన కూడా తల్లిదండ్రులు వచ్చింది, చూస్తున్నాం. అంటే నిన్ననే మన వాలంటీర్స్ డే మనల్ని జరుపుకున్నారు కదా. అంటే తక్కువ వయసులో పిల్లలందరూ కూడా టీనేజ్ లో ప్రలోభాలు అవుతున్నారు, ఎటువైతే అటు పోతున్నారు, ప్రేమకు మోహానికి ఆకర్షణకు తేడా తెలుస్తలేదు అని కూడా కొందరు తల్లిదండ్రులు జాగ్రత్త పడి ముందు పెళ్లి చేస్తున్నారు. వీటన్నిటి వల్ల టీనేజ్ ప్రెగ్నెన్సీ పెరుగుతుంది. దీని కారణాలు చాలా ఉన్నాయి. అయినా సరే మన రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, ప్రతిసారి కూడా జనాభా పెంచుకుందాం అంటారు. పెంచుకుందామంటే పెంచుడు ఇట్లా పెంచుడు కాదు, సాధ్యం కాదు. ఇట్లా పెంచుడు అవసరం కూడా కాదంటున్నాను నేను. మొత్తం మీద 20 ఏళ్ల తర్వాత అంటే మళ్ళీ ఇంకోటి వయసులో ఉన్న పిల్లలు కొడుకు అంటారు వెనకటి సామెత, కానీ వయసులో ఉన్న కొడుకు అని ఉండాలి, ఒక కొబ్బరి చెట్టు అని ఉండాలని సామెత. కొబ్బరి చెట్టు అంటే 4 కొబ్బరి చెట్టు ఉంటే కొబ్బరికాయలు అమ్ముకొని బతుకుతారని, అంటే జీవితం వెళ్తుందని చెప్పి. అట్లాగే మరి వయసులో కూడా ఎక్కువ తేడా 30 ఏళ్ళ దాకా పెళ్లిళ్ళు పోవడం తప్పే కదా. కనుక 18 ఏళ్ళు దాటానికి పెళ్లి చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చినా తప్పలేదు. అసలు నిజంగా ఆరోగ్యకరమైన పిల్లలు ఆడవాళ్ళకైతే 25 సంవత్సరాల లోపు, మగవాళ్ళకి కూడా 30 సంవత్సరాల లోపు అయితేనే బాగా ఉంటది. కనుక దాన్ని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఈ మధ్యన పెళ్లికి విముఖత చూపెడుతున్న పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు. ఇవన్నీ కాకుండా జీవితంలో సెట్ అయినా చేసుకుందాం అనుకునే వాళ్ళు ఉన్నారు. జీవితంలో సెటిల్ ఎప్పుడైనా కావచ్చు, కానీ మొదలు పెళ్లి చేసుకొని ఆరోగ్యకరమైన పిల్లలు కంటే సమాజం కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఆ వైపుగానే ఆంధ్రప్రదేశ్ జనాభా శాస్త్రం కూడా చెప్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా దానికి అవసరమైన మోటివేషన్ చేస్తారు. రామ్మోహన్ రావు గారు చెప్పండి. రామ్మోహన్ రావు గారు, ఇంకొక ముఖ్యాంశం చూసుకున్నట్లయితే, పాలకుల కాదని ఏనాడో చెప్పాను, నేనే రాజు నేనే మంత్రిని మరోలా అర్థం చేసుకున్నారు ఈ వ్యాఖ్యని. ముఖ్యమంత్రిని నేనే, మున్సిపల్ మంత్రిని నేనే, ఎన్నికల్లో గెలుపు ఓటములకు ప్రాధాన్యత నాదేనని అర్థం చేసుకోవాలి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు 90% మాకే అనుకూలంగా వచ్చాయి. పేదలను పరిపాలనలో భాగస్వాములను చేశాం. దళితుణ్ణి అధ్యక్ష అని మైక్ అడిగేలా పైన కూర్చోబెట్టాం. ప్రభుత్వంలో 30% పదవులు ఎస్సీలకు ఇచ్చాం. నల్లమల్లలో 20 ఎకరాల్లో సేవాలాల్ పుణ్యక్షేత్రాన్ని నిర్మించాం. వచ్చే ఏడాది జయంతి వేడుకలు అక్కడే నిర్వహిస్తాం అని ప్రతి తండాకు బీటీ రోడ్లు, సోలార్ పంపు సెట్లు మంజూరు చేశాం. సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయటం జరిగింది. ఈ వ్యాఖ్యలన్నీ అసలు ఈ ముఖ్యాంశాన్ని ఏ విధంగా చూడొచ్చు రామ్మోహన్ రావు గారు? రేవంత్ రెడ్డి గారు మొన్న అన్న మాటకు సర్దుబాటు అంటే నష్ట నివారణ చర్యలు తీసుకుంటున్నాడు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి గారి నుంచి పొంది పెడితే అందరూ విమర్శించారు.
నువ్వే రాజు నువ్వే మంత్రి అంటే ఏంటి? 10.5 సంవత్సరాలు ఎట్లా వస్తుంది నీకు? కాంగ్రెస్ పార్టీలో వచ్చేసారి ఎమ్మెల్యేలు ఎవరు ఎన్నికవుతారో తెలుసా? వాళ్ళందరూ ఎన్నుకోవాలి కదా! నువ్వెట్లా ఎన్నికవుతావు? ఈ 3 ఏళ్ళు నీది ఒప్పుకుంటాం. కానీ వచ్చే 10 ఏళ్ళు, 5 ఏళ్ళు కూడా నాదే. మధ్యన గ్యాప్ వస్తే నాదే అనే దుర్మార్గం. అంటే సాంకేతికంగా తెలియకుండా మాట్లాడింది. దాన్ని సర్దుకోవడానికే నేనే రాజు, నేనే ముఖ్యమంత్రి, నేనే మంత్రి అంటే నేను మంత్రిగానేమో రాజుగానేమో ముఖ్యమంత్రిని, మంత్రిగానేమో మున్సిపల్ శాఖ మంత్రిని కదా అని సర్దుకున్నాడు. అది ఒక రకంగా రేవంత్ రెడ్డి గారి చాతుర్యం, మాటల చాతుర్యం, మేధో చాతుర్యం అంటారు. ఎందుకంటే ఏదైనా సమర్థించుకోవడానికి ఆయన వీలుగా ఉంటది కనుక అట్లే చేశాడు. దాన్ని ఇప్పుడు అన్వయించుకుంటే అది కరెక్టే అనిపిస్తుంటది. మరి మొన్నటిదాకా నేనే రాజు నేనే మంత్రి అంటే అందరం తప్పట్టాం. కానీ ఇప్పుడు అదే అంటున్నాడు కదండి, రాజు అంటే నేను ముఖ్యమంత్రిని, మరి మంత్రి అంటేనేమో నేను మున్సిపల్ శాఖ మంత్రిని. కనుక మున్సిపల్ శాఖ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, దానిలోనే మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, నేనే మంత్రిని ఆయన మాట మాట్లాడాను. దానిలో ఇంకొక 2, 3 అంశాలు నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఓ దళితుడిని అధ్యక్ష అని పిలిచే స్థానంలో కూర్చుని పెట్టామంటే ఇంకా అహంభావం, అహంకార ధ్వని పోతలేదు అంటున్నాను. స్పష్టంగా చెప్తున్నాను. ఎవరికైనా అది ఉండొద్దు. దళితుడిని పైన కూర్చుని పెట్టినా మేము అధ్యక్ష అంటున్నాం అంటే నువ్వు పనికిరాని వాడు అని చెప్పడమే కదా. అది అంటే అనవసరంగా దాన్ని గెలకడం అంటున్నాను. దాన్ని కరెక్ట్ కాదంటున్నాను నేను. దళితుడిని అధ్యక్షత కూర్చుని పెట్టామంటే దాన్ని పైకి చెప్పొద్దు. అది అది అందరూ ఆహ్వానించాలి. నువ్వు చెప్పుకోవద్దు. చెప్పుకోవడం వల్ల ఏమవుతుంది? నేను అగ్రవర్ణము, ఆయన మీద కూర్చుని పెట్టి నేను అధ్యక్ష నమస్కారం పెడుతున్నా అనే మాట చెప్పకని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదంటున్నాను. ఇక మిగతా అంశాలకు వస్తారా? ఆయన ఏమంటే 90% గెలిచిన అంటున్నారు. ఎక్కడ 90% గెలిచినట్టు? ఇద్దరి మధ్యన ఎక్కువ ఉంది. అంతరం మాత్రం ఉంది. బానే నేను కాదట్లేదు. 13, 14 మున్సిపాలిటీసే మన బీఆర్ఎస్ గెలుచుకుంది. ఇంకో 4, 5 గెలుచుకుంటే ఎక్కువ 20 దాటది అనుకుంటున్నాను నేనైతే. ఇటు పక్కనే మరి 66 మున్సిపాలిటీస్ డైరెక్ట్ గా గెలిచింది. అందులో కూడా లోకల్ ఉన్నాయి కదా ఇద్దట్లో. అందుకని అమ్మ ఈ దొంగాట నడుస్తున్నట్టున్నాడు. ఇప్పుడు యాక్చువల్ గా ఇవాళంతా దొంగాట ప్రారంభం మొన్ననే అయింది. ఇవాళ ముగింపు పలుకుతారని నేను అనుకుంటున్నాను. ఈ దొంగాట సాయంత్రం దాకా నడుస్తూనే ఉంటది. ఇక ప్రజాభిప్రాయం ఒకవైపు, ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు మరోవైపు అంటున్నాడు. మొన్నటిదాకానేమో ప్రజల ఓట్లను కొల్లగొట్టి డబ్బులు మద్యం కొనుక్కొని, వస్తువులు కొనుక్కొని గెలిచారు వీళ్ళు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు. ఈ మాట అంటున్నాడు. ఒక 10% దీని మినహాయింపు. ఎప్పుడు కూడా బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇవ్వను నేను. ఈ 10% మినహాయింపు అయితే నిజాయితీ గెలిచిన వాడు ఉన్నారు, నిజాయితీగా ఓటేసిన వాడు ఉన్నారు. కనుక సమస్య లేదు. డబ్బులు పంచకుండా, సారా పంచకుండా గెలిచిన 10% ఉంటే చాలా ఎక్కువే అనుకుంటున్నాను. అంటే డబ్బులు తీసుకోకుండా ఓట్లేసిన వాళ్ళు కూడా 10% మించారు అనుకుంటున్నారు. ఎందుకంటే చాలా మంది బార్లా తెరిచి మాకు ఎప్పుడు ఇస్తారు, డబ్బులు ఎప్పుడు వస్తాయని ఆలోచించిన వాళ్ళు, లేకపోతే గొడవ పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇచ్చినవి కూడా మళ్ళీ వాపసు తీసుకుంటారు. చూస్తున్నా ఓడిపోతే ఇవన్నీ రకరకాల విన్యాసాలు జరుగుతున్నాయి మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో. ఇక్కడికి వచ్చే కథ ఏంటంటే ఈ దొంగాట ఎందుకంటున్నారంటే ఇప్పుడు వాళ్ళేమో రిటైల్ గా కొన్నారు ప్రజల నుంచి వీళ్ళు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు. ఇప్పుడు వీళ్ళు టోక్ గా అమ్ముతున్నారు, అంటే హోల్సేల్ గా అమ్ముడు పోతున్నారు. తేడా చూస్తున్నాం కదా మనం. ఆ అమ్మకాలు, కొనుగోళ్లు, స్వతంత్రులు కూడా దాదాపు వందల సంఖ్యలో స్వతంత్రులు గెలవడం వల్ల 300 మంది, 300 కార్పొరేటర్ల దాకా మన మన కౌన్సిలర్ల దాకా గెలవడం వల్ల వాళ్ళు అమ్ముకునే ఆఖరి పార్టీల వాళ్ళు కూడా అమ్ముడుపోతున్నారు. చూస్తున్నాం కదా, ఇక్కడి నుంచి అటు, అక్కడి నుంచి ఇటు. గత 3 రోజులుగా క్యాంప్ రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ క్యాంప్ రాజకీయాలకు చరమదిక్కీతం పడుతూ ఇవాళ మరి జరుగుతుంది. అంతటి కారణం ఏంటంటే దొంగాట ఎందుకు అంటున్నానంటే ఇది పరోక్ష ఎన్నికల దొంగాట. నిజంగానే ప్రత్యక్ష ఎన్నికలు జరిగితే గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 2002 హైదరాబాద్ ఎంసీహెచ్ మొత్తం డైరెక్ట్ ఎలక్షన్ జరిగినప్పుడు దానం నాగేంద్ర గారు, తీగల కృష్ణారెడ్డి గారు పోటీ చేశారు డైరెక్ట్ గా. ఒక 50 లక్షల మంది ఓటర్లు, అప్పుడు 50 లక్షల మంది పైన ఉండేవాళ్ళు హైదరాబాద్. జిహెచ్ఎంసీ కాదు, అప్పుడు జిహెచ్ఎంసీ కన్నా ముందు అని చెప్పేది. మరి అటువంటి 50 లక్షల మంది ఓటర్లు డైరెక్ట్ గా ఎలక్షన్ లో పాల్గొన్నారు. 25 మంది ఎమ్మెల్యేలతో సమానం కదా. మరి అటువంటి అప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంపీపీ ప్రెసిడెంట్లు, మన మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు అందరూ డైరెక్ట్ ఎలక్షన్స్ అయినాక ఇప్పుడు ఈ దొంగాట ఎందుకు ఆడుతున్నారంటే ఎవరికి అనుకూలంగా వాళ్ళు అధికార పార్టీకి మలుచుకోవడానికి చేస్తున్నారు. 90% అనేది అబద్ధం మాట ఆయన అన్నది. దాదాపు 70-75% మాత్రం గెలుచుకుంటారు. మిగతా 25% మీకు ప్రతిపక్షాలకు ఉంటాయి. సమస్య లేదు. కౌన్సిలర్ల స్థానాల్లో కూడా మరి 1300 చిల్లర కాంగ్రెస్ గెలుచుకుంటే అందులో సగం 750 దాకా, 730 దాకా మరి ప్రతిపక్షం బీఆర్ఎస్ గెలిచింది. అందులో 250 పైన బీజేపీ కూడా వచ్చింది. ఇవన్నీ కూడా 3 ముక్కల ఆటలో నష్టపోయింది ప్రతిపక్షం. నా ఉద్దేశం ఏంటంటే అదే కనుక బీజేపీకి బలంగా లేకపోతే బీఆర్ఎస్ కు సగం కంటే ఎక్కువ స్థానాలు వచ్చాయి. 50% వచ్చాయి. కనీసం 60-40 అని వచ్చాయి. అట్లా చూసుకుంటే ప్రతిపక్షాలు చీలిపోవడం వల్ల, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోవడం వల్ల వచ్చిన గెలుపు తప్ప ఏం కాదు. నా ఉద్దేశం మళ్ళీ ప్రతిపక్షాలను విమర్శిస్తున్నాను నేను. టీఆర్ఎస్ కూడా దుర్మార్గమైన మాట మాట్లాడుతుంది. మేము ఉన్నప్పుడు 90% గెలుచుకున్నాం, మీ లెక్క ఎంత, మీరు 4 గెలుచుకున్నారు, 4 మున్సిపాలిటీస్ అన్నారు. 4 వాళ్ళు గెలిచిన 14 మీరు గెలిచారు, అంతే తేడా కదా. అంటే వాళ్ళు దుర్మార్గం అక్రమాలు చేసి గెలవాల్సి ఉండేనా? ఇంకా ఇప్పటికీ అక్రమాలు చేసింది అంటున్నారు. అంటే మొత్తం 90% వాళ్ళు గెలుచుకుంటే అక్రమాలు చేయమని మీరు ప్రోత్సహించినట్టే కదా. ప్రతిపక్షం కూడా సరైన పాత్ర నిర్వహిస్తలేదు. బీఆర్ఎస్ కూడా అకమించి మాట్లాడుతుంది.
తమ ఓటమిని కప్పించుకోవడానికి ఎదుటివాడి గెలుపుని తక్కువ చేస్తుంది. అట్లాగే తమ గెలుపుని పెంచుకోవడానికి ఎదుటివాడి ఓటమిని కూడా ఎక్కువ చేస్తున్న సందర్భం చూస్తున్నాం. 3 పక్షాలు ఇదే చేస్తున్నాయి. చివరికి వాళ్ళ పార్టీలో కూడా ముసలాలు పడుతున్నాయి చూస్తున్నాం కదా. జగిత్యాలలో జీవన్ రెడ్డి గారు, అట్లాగే ఫిరాయింపు ద్వారా వచ్చిన సంజయ్ కుమార్ మధ్యన జరుగుతున్న పోరాటం చూస్తున్నాం. ఎక్కడికక్కడ సొంత పార్టీలోనే పెద్ద ఎత్తున జరుగుతున్న చూస్తున్నాం. ఒక పార్టీ విలీనం చేసుకునే సందర్భం చూస్తున్నాం. మనకు వడ్డేపల్లి మన నాగర్ కర్నూలు జిల్లాలో వడ్డేపల్లి మున్సిపాలిటీలో 8 మంది మనకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళు గెలిస్తే కూడా ముఖ్యమంత్రి స్వయంగా ఆహ్వానించి వాళ్ళకు కనువాలు కప్పి వాళ్ళకి సన్మానం చేసి మేము కాంగ్రెస్ తోనే ఉంటామని అనిపించడం అంటే ఇక పార్టీలు విలీనం చేసుకుని చూస్తున్నాం. ఈ దుర్మార్గ దొంగాటలో ప్రజల తీర్పు ఆగమైతుంది. ప్రజలు ఒకదానికి తీర్పిస్తే మరోవైపు వీళ్ళు మడుతున్నారు. ఇది తప్పు అంటున్నాను. రామ్మోహన్ రావు గారు, ఇంకొక ముఖ్యాంశం చూసుకున్నట్లయితే ప్యాకేజ్డ్ ఆహారంపై హెచ్చరిక ఉండాల్సిందే. ఏ దేశంలోనైనా కల్తీ జరిగితే ఫుడ్ అనేది కఠినమైన చర్యలు తీసుకోవటం జరుగుతుంది. కానీ మన ఇండియాలో అలా లేదు. ఈ ఆరోగ్యం ప్రాథమిక హక్కు, రాజీ పడే ప్రసక్తే లేదు. ఈ లాలీపాప్స్ కావచ్చు, ఏ ప్యాకేజ్డ్ ఫుడ్ అయినా కావచ్చు, చిన్నపిల్లలకి ఆ ప్యాకెట్ ఓపెన్ చేసి ఇచ్చేస్తారు. అసలు అది సేఫా కాదా అని కూడా ఆలోచించట్లేదు. అందుకోసం అనేసి మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకోవటం జరిగింది ఈ నిర్ణయాన్ని. ప్రజల ఆరోగ్యంతో అసలు మేము ఆటలాడే ప్రసక్తే లేదు. FSSAకు సుప్రీంకోర్టు సృష్టీకరణ చేసింది. 4 వారాల్లో సమగ్ర నివేదికతో రావాలని ఆదేశాన్ని కూడా జారీ చేయటం జరిగింది. ఈ ముఖ్యాంశాన్ని ఏ విధంగా చూడొచ్చు రామ్మోహన్ రావు గారు? FSSAI చాలా నిబంధనలు ఉన్నాయి. వాళ్ళు పాటిస్తున్నా లేదా చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఆహార కల్తీ చాలా పెద్దది, దుర్మార్గం కూడా. కానీ పాల నుంచి మొదలుకొని సరే తిరుమల తిరుపతి లడ్డూయే నెయ్యి కల్తీ అయినప్పుడు కల్తీ ఉన్నది. కానీ ఏమంటే మిగతా అన్ని చూసుకుంటే చాలా వరకు ప్యాకేజ్ ఫుడ్ల మీద ట్యాక్స్ కూడా ఎక్కువ. మీరు చూడండి, రా మెటీరియల్ ఉదాహరణకు ఒక బంగాళాదుంప ఉంది, ఆలుగడ్డను ఒక్క ఆలుగడ్డతోని 2 అది తయారవుతాయి, స్లైస్ ప్యాకెట్లు తయారవుతాయి. 10-20 రూపాయలు వస్తున్నాయి. ఆ ఒక్క ఆలుగడ్డ రూపాయి కూడా 2 రూపాయల విలువ కానీ ఎక్కువ లేదు. అట్లా ఎప్పుడైతే వాల్యూ అడిషన్ చేసి వీళ్ళు ప్యాకేజ్ ఫుడ్ తయారు చేస్తున్నారు. ముఖ్యంగా ఆహార కల్తీ అత్యంత నేరం. ఆహార కల్తీ కేసులు నేను అడ్వకేట్ చాలా చేసినాను. 198% శిక్ష పడుతుంది. అంటే అంత పకడ్బందీ చట్టంగా ఉంటుంది. దాన్ని ఇంకా బాగా చేయాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా మన ఫ్యాసీ కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పనిచేయాల్సిన అవసరం. వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తే ఈ కల్తీ జరగకుండా ఉంటుంది. కానీ చూస్తున్నాం కదా, కల్తీ లేకుండా ఏదైనా ఉన్నదా? ఆఖరికి పిల్లలు తినే చాక్లెట్లలో కూడా కల్తీ కాదు, విష పదార్థాలు పెడుతున్నారు. మాదక ద్రవ్యాలకు టాబ్లెట్లు పెట్టి మరీ దానికి అలవాటు చేస్తున్నారు. అట్లాగే మన కూల్ డ్రింక్స్ అనే పేరు మీద చూసుకుంటే కూల్ డ్రింక్స్ కావు, అది పురుగు మందుల అవశేషాలు ఉన్నాయి. పూర్తిగా పురుగు మందులు పనిచేస్తున్నాయి. మీరు పురుగు మందులు కొడితే పురుగులు దస్తలేవు, కానీ ఈ కూల్ డ్రింక్స్ కొడితే పురుగులు చస్తున్నాయి. చూస్తున్నాం కదా. మనకు చాలా తక్కువ మన పురుగు మందులు ఉంటాయనుకొని మనం కొన్ని తెల్లవి మజా లాంటి, అంటే పేరు చెప్తున్నాను, మజా లాంటిది లేకపోతే స్ప్రైట్ లాంటిది తాగుతుంటారు చాలా మంది. అసలు ఈ రెండిట్లోనే ఎక్కువ ఉంటాయట. కోకోకోలా, థమ్స్అప్ అటువంటి దానికంటే వీటిలో ఎక్కువ ఉంటాయట. అందుకని ఆహార కల్తీ నిరోధానికి సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు మంచివి. ఇవి చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల ఆరోగ్యాలు చెడిపోయినాక ఇంకా వాళ్ళ ప్రజలు ఉండే లాభం కనుక ఆ మంచి మార్గదర్శకాలు చేసింది. వాళ్ళకు నోటీసులు ఇవ్వడం మంచిది. వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు కనీసం పైనుంచి మట్టికాయ పడితే కానీ వీళ్ళన్నా బాగుపడతారని అనుకుంటున్నాం. మనం కూడా తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంది. అనవసరంగా జంక్ ఫుడ్ తినిపియద్దు. ఇంటి తిండే మంచిది. ఇంటి తిండి అలవాటు చేయాలి వరకు చెప్పాలి. ఒకసారి మనం వాళ్ళకి మారం చేస్తున్నారు, సెల్ ఫోన్ ఎట్లా ఇస్తున్నామో ఇవాళ బయట తిండి కూడా తెప్పించుకుంటాం. చాలా వరకు ఇవాళ ఈ స్విగ్గీ, జొమాటో ఇట్లాంటివి రావడం వల్ల బయట తిండి అన్ని ప్యాకేజీ ఫుడ్డే కాదు, అన్ని రకాలుగా వస్తుంది. ప్యాకేజీ ఫుడ్ అయితే మనం చూస్తున్నాం కదా, దానికి ప్రిజర్వేటర్స్ వాడతారు కనుక అది ఇంకా డేంజరస్ అని సుప్రీంకోర్టు అన్నది. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు. నమస్తే అండి. ఇది ఇవాల్టి బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.